ఒంగోలులో అన్ని దగ్గర పట్టాలు ఇస్తుంటే ఒంగోలులో కూడా గవర్నమెంట్ స్థలం కదా అని చెప్పి ఎర్రజల్ల దగ్గర ఒకే చోట 25,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము పూనుకుంటే 25,000 మంది పట్టాలంటే ఒక పెద్ద టౌన్షిప్ అయిపోతుంది, అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు, దాన్ని ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ స్థలాన్ని కోర్టుకేసిన సంగతి మీ అందరికీ తెలుసు. దానివల్ల ఆలస్యమైంది. ముఖ్యమంత్రి గారితో నేను చెప్పాను, పట్టాలు ఇవ్వకుండా అన్ని చోట్ల ఇస్తా, మా ఒంగోలు పట్టాలు ఇవ్వకపోతే ఎట్లా, వాళ్ళు ఏదో కోర్టుకేశారు, అది ఇప్పుడులా తేలేటట్లేదంటే సరే అయితే నువ్వు ప్రైవేట్ స్థలాలు కొని పట్టాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి దాని మీద 210 కోట్ల రూపాయలతోటి ఇళ్ల స్థలాలు పట్టాలకి మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మన స్థలాలు చూడటం జరిగింది. డబ్బులు రాబోయేటప్పటికి నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ, ఈ వేదిక మీద కూడా చెప్పాను, ఆ పట్టాలు డబ్బులు వచ్చి పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మీద టైం అయిపోతుంది, ఇంకా డబ్బులు రాలేదని చెప్పి నేను ఒకటే చెప్పి విజయవాడలో డబ్బులు ఇస్తేనే నేను ఒంగోలు పోతాను, లేకపోతే నేను పోనని చెప్పి నేను నా రాజకీయ జీవితాన్ని ఫలంగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఆయన డబ్బులు అయిపోతే నేను పోటీ కూడా చేసే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని, అంటే ఈరోజు వాస్తవానికి ఈ నెలలో ఆసరాకి 6,000 కోట్లు, వచ్చే నెలలో చేయూత అదొక 6,000 కోట్లు, ఇవన్నీ ఇవ్వాలా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏంటి ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాట ప్రకారం ఆయన 210 కోట్ల రూపాయలు డబ్బులు ఇళ్ల స్థలాలకి వేయటం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. దానికి కూడా ఇప్పుడు అక్కడ రోడ్లు వేసి 15 రోజుల్లో మొత్తం రోడ్లు వేసి పట్టాలు ఫ్లాట్లు లేఅవుట్ తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. టెండర్స్ పిలవడం జరిగింది. మరి చేస్తూ ఉంటే దానికి కూడా పట్టాలు ఎక్కడిస్తారో అని చెప్పి వేరే కాంట్రాక్టర్ ద్వారా కాంట్రాక్టర్ని వాళ్ళ మనుషుల్ని కాంట్రాక్ట్ చేసేదానికి ఆపిచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, ఆ రకంగా కాంట్రాక్టర్లని దొంగ కాంట్రాక్టర్లని వేపించి పోటీ వచ్చి చేపిస్తే 25,000 మందితోటి మీ ఇంటి చుట్టూ 25,000 మంది ఉంటారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 25,000 మంది వచ్చి మీ 25 × 3 ఆ కుటుంబంలో అంటే ముగ్గురు మొత్తం 75,000 మంది వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుముట్టిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రేపు వచ్చే నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ముఖ్యమంత్రి గారు ఒంగోలు వస్తున్నారు, మీకు పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఆ రోజు ఈ మెసేజ్ మీద చెప్పాను నేను, పట్టాలతో పాటు వాళ్ళకి చీరలు కూడా పెడతానని చెప్పాను. ఆ మాట ప్రకారం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా రాని వాళ్ళు ఉంటే నాకు ఒకటే కోరిక, పట్టాలు ఇచ్చి అంతతోటి ఆగదు, 25,000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అక్కడ ఒక పెద్ద కాలనీ, ఒక మంచి కాలనీ, కరెంటు, రోడ్లు అన్నీ వేసి అన్ని వసతులతోటి మీకు ఒక్కొక్కరికి అది కనీసం 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటిని మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సభాముఖంగా అన్నిసార్లు ముట్టడించాలి. ఆయన కన్ను కారులో పోతా సైట్ మీద స్థలం మీద పడిందంటే అది కబ్జా, ఏదైనా బిల్డింగ్ మీద పడింది అంటే వాళ్ళ దగ్గర ఒక 20 లక్షలు, లేకపోతే ఏదన్నా ఉంది అంటే గ్రానైట్ క్వారీలు ఉన్నాయంటే అది కూడా అట్లాగా చేసిన వ్యక్తి. మేము ఎన్నిసార్లు ముట్టడించాలి ఆయన ఇల్లు? ఇట్లాంటి మబ్బు మాటలు, మాయ మాటలు చిన్నపిల్లలు సడ్డీలు వేసుకున్న వాళ్ళకి చెప్పాలి. మాకు ముట్టడిస్తే ఏదో ఉనికిపోతారో లేకపోతే ఎన్ని సడ్డీలు వేసుకున్న వాళ్ళకి చెప్పుకోవాలి. మేమంతా కూడా చాలా చూసేసాం ఇట్లాంటి వాళ్ళందరినీ. ఏదేదో చాలా మాట్లాడాడు. ఒకటి ప్రజలందరికీ తెలియాల్సింది ఏంటంటే, పదే 25,000 పట్టాలని
మేము అక్కడ ఇస్తూ ఉంటే మేము కేసేసి తెలుగుదేశం వాళ్ళు కేసేసి ఆపారని చెప్పేసి పదే చెబుతున్నాడు. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను ప్రతి ఎలక్షన్కి మాయ చేయటం, ఎలక్షన్ ఒక నెల ఉందనగానే ఏదో ఒకటి మాయ చేసి మాట్లాడటం అనేది ఇక్కడ ఉండే ఒంగోలు ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటి ఆ రోజు తెలుగుదేశం టైంలో త్రిబుల్ పెట్టడానికి, టిట్కో హౌసెస్ కూడా కట్టడానికి ఆ రోజు ఉండే మినిస్టర్ గారు, ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరం కూడా ఆ ఏరియా ప్రాంతం కూడా చూసి అక్కడ ఉండే పరిస్థితులను బట్టి అది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, ఐరన్ ఓర్లో ఉంది, దానికి ఎన్ఓసి ఇవన్నీ రావాలంటే ఇబ్బంది అని చెప్పి తెలిసే మేము టిట్కో హౌసెస్ కూడా అప్పుడు 50 ఎకరాలు కొనటం కానీ, గవర్నమెంట్ ల్యాండ్ మళ్ళీ ఒక 15 ఎకరాలు ఇక్కడ చూడటం కానీ, మిగతా ల్యాండ్ కానీ చూడటం కూడా ఆ రోజులు జరిగింది. ఈయన ఎలక్షన్ అయిపోగానే అక్కడేదో ఇస్తానని చెప్పేసి మాకు చేత కాదా అప్పుడు, మేము అధికారంలో ఉండేటప్పుడు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము త్రిబుల్ పెట్టడం మాకు చేత కాదు, లేకపోతే టిట్కో హౌసెస్ పెట్టడం మాకు చేత కాదు. జనాల్ని మభ్యపెట్టి పదే ఎందుకు చెప్తాడో నాకు అర్థం కావట్లా. కావాలని ఏదో విధంగా మాటలు 10 సార్లు చెప్తే అది నిజమైద్ది అనుకుంటాడో ఏందో. ఇవాళ కూడా మాట్లాడతాడు 25,000 ఇల్లు మేము కేసు వేస్తారు తెలుగుదేశం అని చెప్పి. నేను అదే చెప్తా ఉన్నాను, ఆ రోజు మేము కట్టలేక కాదు, ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అది ఐరన్ ఓవర్లో ఉందని చెప్పేసి మేము బయటికి వెళ్ళి త్రిబుల్ అక్కడ కనిగిరిలో ఇచ్చాము. అక్కడ ప్లేస్ అంతా కూడా కాస్ట్లీగా ఉందని. ఆ తర్వాత వచ్చేసి టిట్కో హౌసెస్ కూడా మేము కొనటం జరిగింది. అదేవిధంగా ఇంకోటి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో టెండర్కి పిలిస్తే టెండర్లకి మేమేదో అడ్డం పడతామని చెప్పేసి. నీకేమో చిత్తశుద్ధి ఉండదు, చేసే ఆలోచన ఉండదు. అదేమంటే పేద ప్రజలకంటే ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. పేద ప్రజలకు ఏం చేయాలనేది నెల ముందు గుర్తొచ్చిందా నీకు? ఇంకా 72 రోజులు ఉంది, అంటే నోటిఫికేషన్ కాకుండా ఎలక్షన్ అవడానికి 72 రోజుల్లో ఇప్పుడు తీసుకొచ్చేసి ఇప్పుడేదో నేను ఇల్లు పట్టాలు ఇచ్చేస్తున్నాను, 25,000 మంది వస్తారు, దానికి టెండర్లకు కూడా పిలిచాము, దాన్ని ఏదో మేము ఆపాలని మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. పేద ప్రజలకు ఇచ్చేటప్పుడు ఎవరు కూడా ఆపరు. నువ్వు ఇదివరకు దుర్మార్గంగా ఆడ మోసం చేస్తున్నావు కాబట్టి దాని మీద ఆ రోజు ఏదో కేసు అయ్యిందో ఏందో ఆ ఊర్లో వాళ్ళు కేసులు వేసి ఉంటారు తప్పితే నువ్వు అది ఇచ్చినా కూడా అది చెల్లేదు కాదు, అది నీకు తెలుసు. దాన్ని మాయ చేసావు. ఈరోజు పేదలకు ఇస్తుంటే ఎవరు ఆపుతారు? నువ్వు కావాలని చెప్పేసి నీకు ఈటిని చేత కాకుండా ఇప్పుడు నెల ముందు తీసుకొచ్చేసి నేను తీసుకొచ్చేసాము, డబ్బులు కొట్టేశారు, నేను ఇస్తేనే ఇక్కడ పోటీ చేస్తానని చెప్పి ఈరోజు ఎట్లా అవుతుంది? నీకు రేపు నెక్స్ట్ మంత్ 10వ తారీఖు 15వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు చేస్తావు? రైతులకి వాళ్ళ దగ్గర ఎన్ఓసి ఎప్పుడు తీసుకుంటావు? అదేవిధంగా వేసిన తర్వాత దాన్ని అన్నీ కూడా ప్లాట్లు ఎప్పుడు వేస్తావు? ప్లాట్లు వేసిన తర్వాత ఎంతమందికి పట్టాలు ఇస్తావు? అదేమంటే 25,000 మందికి నీ వల్ల ఎట్లా అవుతుంది? నువ్వు తల కింద పెట్టినా కూడా 25,000 మందికి పట్టాలు ఇయ్యలేవు. ఎట్లా ఇవ్వగలుగుతావు నువ్వు? షార్ట్ టైంలో నువ్వు 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే నువ్వు ఇయ్యలేవు. నువ్వు దీన్ని కూడా మభ్య పెట్టడానికి, మాయ చేయటానికి, అది కూడా బురద చల్లటానికి నీ వల్ల కాదని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళ మీద బురద చల్లుతూ ఉన్నావు. అది మంచిది కాదు. ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరు చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు, నువ్వు ఒకసారి ఎన్నికలప్పుడేమో ప్రతిరోజుసారి నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పినోడివి నువ్వు. అదేవిధంగా ఒకసారేమో ఈరోజు కొప్పోల అవతల ఆ రోజు తెల్ల కాగితాలు, ఇట్లానే తెల్ల కాగితాలు ఒకటి ఇచ్చేసి అప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టావు. ఎన్నిసార్లు మాయ చేస్తావు? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు? అదేవిధంగా మేయర్ ఉన్నారు, ఆమె కూడా మాట్లాడేది. నాకు అదే అర్థం కావట్లా. ఆమె కూడా అంట 7 గంటలకు ఎవరో వచ్చారంట, 10 గంటలకు ఎవరో వచ్చారంట, 11ంటికి వచ్చారంట, 12ంటికి వచ్చారంట, 1 గంటకు కూడా మనం నిద్రపోతున్నామంట. ఆమె చూసిందా? నేను అడుగుతున్నా. ఇట్లా బురద మాటలు, పిచ్చి మాటలు మానుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 10,000కి 20,000కి 5,000 కూడా కకృతి పడే నువ్వు కూడా మాట్లాడితే నీ గురించి నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా.